బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని మీరు కలవరపడుతున్నారా లేదా? మేము కలవరపడటమేంటి? అసలు మీరు ఒక్కసారి మీరే కాదు, రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించండి. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారని చెప్తున్నాం. ఎప్పటి నుంచో, నాట్ నౌ, వీళ్ళు కలవక ముందు నుంచి చెప్తున్నాం. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినా మాకు ఇబ్బంది లేదని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డే 1 ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రారంభించి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లలో మోర్ దాన్ 50% క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన నడిచాడు. ఇవాళ మోర్ దాన్ 50%, 51 ఒక చోట, 52 ఒక చోట, 55 ఒక చోట, 60 ఒక చోట, రీజన్స్ వారీగా ఎక్కడ చూసినా 50% అబవ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నప్పుడు ఎంతమంది కలిస్తే మాకేంటి? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, లేదు పవన్ కళ్యాణ్, మరి కుదరకపోయినా సిపిఐ, సిపిఎం కలిసి రమ్మనండి, మాకేం అభ్యంతరం లేదు. ఎవ్వరు కలిసినా మేము మోర్ దాన్ 50% ఉన్నప్పుడు ఎవరు కలిస్తే మాకేంటి? దట్ ఈజ్ అవర్ స్ట్రాటజీ. మా ఉద్దేశం అది, మా బలం అది. మీకు 50%, మోర్ దెన్ 50% ఓట్ షేర్ అని చెప్పి మీరు చెప్తున్నారు. మీకు యాక్చువల్గా టైమ్స్ నౌ గ్రూప్తో మీకు అంటే ఈ ప్రభుత్వానికి వారికి కూడా ఒక అవగాహన కూడా కుదిరింది గతంలో. అంటే ప్రభుత్వం ఇమేజ్ని పెంచడానికి వారికి ఒక అగ్రిమెంట్ కూడా మీరు కుదుర్చుకున్నారు. అటువంటి టైమ్స్ నౌ అక్టోబర్లో సర్వే చేసినప్పుడు మీకు 24 నుంచి 25 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పింది. కానీ నిన్నగాక మొన్న వారు ఒక 4-5 డేస్ క్రితం చేసిన సర్వేలో మీకు వచ్చే సీట్లు 19 పెంచమని చెప్తున్నారు అన్నాడు టైమ్స్ నౌ సర్వే. అయితే ఇదే ఇండియా టుడే సర్వే అయితే చెప్తుందంటే మీకు 8-9 నుంచి రావని చెప్తుంది. అంటే ఏది దీన్ని మనం నమ్మాలి? మీకు డ్రాస్టిక్గా ఈ పాపులారిటీ అనేది పడిపోయినట్టుగా ఈ సర్వేలు చెప్తున్నాయి. దాని మీద మీ కామెంట్ చెప్పండి. ఈ సర్వేలను పూర్తి ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. నా ఉద్దేశం ప్రకారం నేనైతే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించే సమయానికి ఉన్న పర్సంటేజ్ కన్నా ఎన్నికల ప్రచారం ముగించేటటువంటికి ఇంకా రైజ్ అవుతుంది. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తాను వాదన వినిపించినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ గుర్తొచ్చి, ప్రజలకు చేసినటువంటి విషయాన్ని గుర్తొచ్చి ఆయన ఎక్కువ అభిమానిస్తారు. నెంబర్ 2, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలుగా చెప్పబడుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన పొత్తే సరిగా లేదే. ఎన్ని సీట్లు ఇస్తారో లేదే. జనసేనకు సంబంధించిన నాయకులు ఏమనుకుంటారంటే మా పవన్ కళ్యాణ్కి 60 సీట్లు ఇస్తారని అనుకుంటున్నారు. 60 సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ భారతీయ జనతా పార్టీ కలిస్తే ఎన్ని సీట్లు ఇస్తారు, ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ కలవకపోతే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? చివరికి భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన కలిసి పోటీ చేసి వీరు సపరేట్గా పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా ఇఫ్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. మీరు ఒకటి చెప్తున్నాను సార్, మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మనం ఇవాళ TV9లో కలుసుకున్నాం, మళ్ళా మరొక సందర్భంలో ఎన్నికలైన తర్వాత కలుసుకుంటాం. ఈసారికి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు. జగన్మోహన్ రెడ్డి గారు అంత బలంగా గ్రౌండ్లో ఉన్నారు. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలని 99% ప్రజలకు చేసి ఓటు అడుగుతున్నాడు. ఇది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. నేను 99% అంటున్నాను, 1% చేయకపోవచ్చు కొన్ని సాధక బాధకాల వల్ల.